గత 40 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం చాలా మొండిగా వీళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్లు పరిష్కరించకుండా జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అమలు చేయకుండా వీళ్ళ మీద నిర్బంధం ప్రయోగించి అంగన్వాడీ తాళాలు సెంట్రల్ తాళాలు పగలగొట్టి మరో పక్కని ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని బలవంతంగా మీరు చేరకపోతే విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడుతూ అంగన్వాడీల మీద కవ్వింపు చర్యలకు పూనుకుంటూ ఉంది. అయినా పట్టువదలని ఐక్యమత్యంతో 40 రోజుల నుంచి కూడా అంగన్వాడీలు పోరాడుతున్నారు. అంగన్వాడీలు చెప్పిందల్లా కోరిందల్లా ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా జీతం చెల్లిస్తానన్నారు. ఈ రోజున తెలంగాణలో 13,650 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 11,500 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 18,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే జీతాలు పెంచకుండా వీళ్ళ మీద నిర్బంధం విధించి వీళ్ళు ఉక్కుపాదంతో అణగదొక్కాలని చెప్పి ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి బెదిరింపు చర్యలకు పాల్పడుతుంది. తెల్లవారు లెగిస్తే మహిళా ఉద్ధరణ మహిళా రక్షణ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1,08,000 మంది మహిళలు రోడ్డు మీద ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఈ రోజున నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం దుర్మార్గమైంది. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఒంటరిగా లేరు, వారికి అండగా రాష్ట్రంలోని కార్మిక వర్గం యావత్తు ఉంది. మీ వెనకతల మేము అండగా ఉన్నాం. మీ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా మేము మీతో పాటు కలిసి నడుస్తాం అని తెలియజెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు ఇతర కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సంఘీభావంగా రాష్ట్ర రోకోలు నిర్వహిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక వీరి జీతాలు పెంచకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి రాజకీయ పార్టీలందరినీ కలుపుకొని రాష్ట్ర బంద్ కూడా నిర్వహిస్తాము. అంగన్వాడీ వాళ్ళ డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.